ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే ఒకప్పుడు పాపులర్ మనకి. అంతే కదా మన. ఎక్కడో ప్లాటింగ్ వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కొని మళ్ళీ డబ్బులు కూడా పెట్టుకొని లోన్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే అది చాలు అనుకునేవాళ్ళం. అవును. సో ఇండిపెండెంట్ హౌస్ అంటే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఇంకా కొంచెం డబ్బులు అంటే 3 ఫ్లోర్స్ దాకా కట్టుకునేవాళ్ళం అవును. మామూలు ప్లాటింగ్ వెంచర్స్ తీసుకొని. అలాగే విల్లాస్ అనుకోండి. ఆ తర్వాత స్లోగా ఏమైంది, మనకు అఫోర్డబిలిటీ పెరిగి ఇన్కమ్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఈ బిల్డర్స్ కూడా ఇంట్లో బిజినెస్ ఉందని తెలిసేసి దే ఆర్ విల్లా కమ్యూనిటీస్ ప్లాన్ చేశారు. ఒక 5 acres 10 acres 20 acres 30 acresలో గేటెడ్ కమ్యూనిటీస్, చుట్టూ బోర్డు ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్లో. అంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి అలో చేయడానికి ఉండదు. అదే ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీలు అనుకో, ఎనీబడీ కెన్ కమ్, ఎనీబడీ కెన్ గో ఫ్రమ్ దేర్. సో గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసరికి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో గేటెడ్ కమ్యూనిటీస్ స్టార్ట్ అయినాయి. సో ఆ విల్లాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరికైతే లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బిల్డర్స్ కట్టించి గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అందులోనే గార్డెన్స్, పార్క్స్, యూటిలిటీస్ అన్ని ఇచ్చేసి అలా గేటెడ్ కమ్యూనిటీస్ ఫేమస్ అయినాయి. ఆ తర్వాత ఏమైంది, సిటీ అవుట్స్కట్స్లో చాలా వరకు హెచ్ఎండిఏ, డిటిసిపి ప్రాజెక్టులు, ప్లాటింగ్ వెంచర్లు చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు ఏమైంది, అదే వెంచర్లో కొందరు బిల్డర్లు కానీ కొందరు ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు సర్టెన్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ తీసుకొని, ఆల్రెడీ ప్లాట్ అయిపోయింది, వెంచర్ అయిపోయింది, ఈజీగా పర్మిషన్స్ తీసుకొని ఒకే టైప్ విల్లాస్ కడుతున్నారు. సో అదొక కాన్సెప్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడో 2007లోనో 9లోనో 15లోనో ప్లాటింగ్ వెంచర్స్ చాలా అయినాయి అప్పట్లో. ఎయిర్పోర్ట్ సైడ్ కానీ అటు పటాన్ చెరువు సైడ్ కానీ సంగారెడ్డి రోడ్లో, ఆల్ హైవేస్ కనెక్టింగ్ రోడ్స్లో అక్కడ కూడా కొందరు బిల్డర్స్ ఏం చేస్తున్నారు, బల్క్గా ఒక 40-50 ప్లాట్స్ తీసుకొని ఇండివిజువల్గా ఒకే స్టైల్లో ఇల్లులు కట్టిస్తున్నారు. అదొక కాన్సెప్ట్. సో ఇప్పుడు వచ్చేవి ఏంటంటే, ఇప్పుడు సిటీలో ఇంతకుముందు విల్లా ప్రాజెక్టులు 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 1000 గజాలు లాగా ఉండేవి. అవన్నీ ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల, ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇప్పుడు టైర్ 2 బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే సిటీ అవుట్స్కట్స్లో, ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్స్ ఎగ్జిట్లో, హైదరాబాద్కి మీకు దగ్గర 20 ఎగ్జిట్లు ఉన్నాయి. ఆ ఎగ్జిట్కి దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందని చెప్పేసి ఈ మినీ విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. దీనిలో ఏంటి, అఫోర్డబుల్ సెగ్మెంట్కి అపార్ట్మెంట్ కొనే బదులు విల్లా వాళ్ళు కట్టించి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే 120 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, మ్యాక్సిమం 300 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంటాయి. అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఈ విల్లాస్ ఉన్నాయి. కానీ ఇవి కూడా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంతకుముందు పటాన్చెరులో 50-60 lakhsకి పటాన్చెరు ముత్తంగి ఏరియాలో ఎగ్జిట్ దగ్గర 50-60 lakhs విల్లాస్ ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు 1.5-2 crores అయిపోయినాయి. సో స్లోగా ఏమైంది, ఈ విల్లాస్లు ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి వాల్యూస్ పెరుగుతున్నాయని ఇన్వెస్టర్స్ కూడా పెరిగినారు. ఇంతకుముందు ఎండ్ యూస్ కోసమే కొనుక్కునేవాళ్ళు, అరే మనకి అపార్ట్మెంట్ వద్దు, విల్లాస్ కావాలి, అవి కూడా తక్కువ సెగ్మెంట్లో కావాలి అని అక్కడ వెళ్ళి కొన్న వాళ్ళకి వాల్యూస్ పెరిగేసరికి ఇన్వెస్టర్స్ కూడా, ఇప్పుడు సిటీలో ఉన్న ఇన్వెస్టర్స్, పెద్ద విల్లా ఇన్వెస్టర్స్ కూడా ఈ చిన్న విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. వితిన్ 3 yearsలో 4 yearsలో 2x రిటర్న్స్ వస్తున్నాయి వాటిలో కూడా. అలానే పెరిగినాయి అవుట్స్కట్స్లో. కొన్ని వాల్యూస్ అయితే 4 times 5 times కూడా పెరిగినాయి. ఆ చిన్న విల్లాస్లో మీరు 2019-18లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో ఆ టైంలో 70 lakhs 80 lakhs ఉన్నాయి, ఇప్పుడు 3 crores అయిపోయినాయి. సో ఇంకా ఫర్దర్గా వెళ్తున్నారు బిల్డర్స్. సరే వీటి కాన్సెప్ట్ పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, సిటీలో అపార్ట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, ఈ కొంచెం దూరం వెళ్ళి పెద్ద సైజులో, ఇప్పుడు హైదరాబాద్లో మీకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో పెద్ద ల్యాండ్ పార్సల్స్ కూడా లేవు. ఇప్పుడు మ్యాక్సిమం అయితే 5 acres ఉంది అనుకున్నారు, హై రైజ్ అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. సో పెద్ద ల్యాండ్ పార్సల్ 30, 40, 50 acres అట్లా మీకు ల్యాండ్ పార్సల్స్ దొరకాలంటే మీరు సంగారెడ్డి, బాంబే హైవే కన్నా వెళ్ళాలి, వికారాబాద్ చెవెళ్ళ అవతల కన్నా వెళ్ళాలి, తర్వాత చౌటుపల్లి రోడ్డుకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకి హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, హైదరాబాద్కి దగ్గర 9 హైవేలు కనెక్ట్ అవుతాయి. ప్రతి హైవే మళ్ళీ రీజనల్ ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసుకుంటాయి. ఆ ఎగ్జిట్ దగ్గర ఈ మినీ విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ బాగా అవుతున్నాయి. ప్లస్ పాతకాలంలో అదే ఏరియాలో ప్లాటింగ్ వెంచర్స్ అవుతున్నాయి, దానిలో కూడా ఇండిపెండెన్స్ హౌసెస్ కడుతున్నారు, గ్రూప్ హౌసింగ్ కడుతున్నారు, అట్లాగే పాత ప్లాట్లన్నీ గ్రూప్గా ఫామ్ చేసి అందులో కూడా విల్లాస్ కడుతున్నారు ఇప్పుడు బిల్డర్స్. సార్ ఏ ఏజ్ వాళ్ళు అండ్ ఏ ప్రొఫెషన్ వాళ్ళు వీటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఈ మినీ విల్లాస్ మేజర్గా సాఫ్ట్వేర్ వాళ్ళే. సాఫ్ట్వేర్లో ఎట్లా ఉంటుంది అంటే, బాగా రిచ్ అనుకోండి పెద్ద విల్లాస్ కొంటారు, అంటే వాళ్ళ సాలరీస్ ఎక్కువ సెగ్మెంట్, టాప్ లెవెల్, కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు హై అండ్ విల్లాస్ కొంటారు. తర్వాత అపార్ట్మెంట్స్లో హై రైజ్లో పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ కొంటారు, 3000 SFT నుంచి 6000 SFT. ఇప్పుడు మిడ్ లెవెల్ ఉన్న వాళ్ళు
మిడ్ లెవెల్ అపార్ట్మెంట్స్ కానీ ఈ మినీ విల్లాస్ సైడ్ కానీ వెళ్తున్నారు ఎక్కువ మేజర్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు అవుట్స్కట్స్లో ఎండ్ యూజ్కైనా దీనికైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది 50-60% సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా ఎన్ఆర్ఐస్ కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చేస్తున్నారు. తర్వాత వాళ్ళు పేరెంట్స్కి బెటర్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి రిటైర్మెంట్లో మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ మినీ విల్లాస్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి అప్పటిదాకా ఇండిపెండెంట్ హౌస్లను ఊర్లలోనూ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఈ మినీ విల్లాస్లో సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడే ఫార్మసీ ఉంటుంది, స్టోర్స్ ఉంటాయి, డెలివరీ అంత వస్తుంది. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్లో అయితే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ మధ్య కాన్సెప్ట్లో ఈ మినీ విల్లాస్ రిటైర్మెంట్ హోమ్స్ లాగా కూడా రూపాంతరం చెందినాయి. కొన్ని కమ్యూనిటీస్ హైదరాబాద్లో ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా రీసెంట్గా రిటైర్మెంట్ కమ్యూనిటీస్ అంటే 55-60 దాటిన తర్వాత ఒక పీస్ఫుల్ లైఫ్లో గడపాలి అని కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ లాంచాను. ఇప్పుడు మేడ్చర్లో ఒక అద్వైత్ విల్లాస్ అని స్టార్ట్ అయింది, బాగా పాపులర్. అక్కడ ఏంటంటే ఒక రిటైర్మెంట్ వాళ్ళ కోసము చిన్న సైజ్ విల్లాస్ 1200 SFT, 1500, 2000 SFT విల్లాస్ చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కమ్యూనిటీ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు వండుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే కిచెన్ ఒకటి ఉంటుంది, అక్కడ వండుతారు, వీళ్ళు అక్కడ తినడమే. మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత హాస్పిటల్, నర్స్ ఫెసిలిటీ, అంబులెన్స్ ఫెసిలిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ రిటైర్మెంట్ విల్లాస్ చేస్తున్నారు. ఇంకో రకం విల్లా కమ్యూనిటీస్ ఏంటంటే సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్గనో అని ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో, దే ఆర్ అలాంటి కంపెనీ. వాళ్ళు ఏంటంటే అవుట్స్కట్స్లో 30-50 కిలోమీటర్స్ దూరంలో దే ఆర్ టేకింగ్ 50 acres 100 acres ల్యాండ్ పార్సల్స్ తీసుకొని పెద్ద సైజ్ ల్యాండ్ అంటే 1200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కడతారు, మిగతా ల్యాండ్లో మీరు కూరగాయలు పెంచుకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్స్ కూడా రీసెంట్గా హైదరాబాద్లో కొంచెం దూరంలో వస్తున్నాయి. అవి కూడా ఈ మధ్య మంచి రెస్పాన్స్ వస్తుంది వాటి విల్లా. అక్కడేంటి గ్రీనరీ బాగుంటుంది, మీరు సెల్ఫ్ సస్టైనబుల్ లివింగ్ అనమాట. అక్కడ ఉంటే మీరు కూరగాయలు అక్కడే పండించుకోవచ్చు, అక్కడే పాలు సప్లై అయితే అక్కడ గోశాల అవన్నీ పెడుతున్నారు, అక్కడే పాలు సప్లై అయితే అక్కడే హాస్పిటల్, నర్సెస్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా రిటైర్మెంట్కి బెనిఫిట్ అయ్యే ఫెసిలిటీస్ వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇది పెద్ద బిజినెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా. ఎస్పెషల్లీ ఇవి మనం సమ్మర్ హాలిడేస్లో వెళ్ళే ప్లేసెస్ ఉన్నాయి కదా, డెహ్రాడూన్ అవ్వచ్చు, ఊటీ అవ్వచ్చు, కొడైకెనాల్ అవ్వచ్చు, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఈ రిటైర్మెంట్ కమ్యూనిటీస్ చాలా వస్తున్నాయి. క్యూట్ హౌసెస్ ఉంటాయి, 1200-1500 SFT చిన్న చిన్న విల్లాస్, బ్యూటిఫుల్ విల్లాస్ కడుతున్నారు. సస్టైనబిలిటీ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుంటుంది, అండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి. అట్లా ఈ బిజినెస్ కూడా బాగా గ్రో అవుతుంది ఇండియాలో. అండ్ ఇంతకుముందు ఎవరైనా సిటీలో ఉందాం అనుకునేవాళ్ళు, కానీ ఒక ఏజ్ తర్వాత 50-55 తర్వాత ఈవెన్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా మంది మధ్య 55 years తర్వాత అటు ప్రగతి రిసార్ట్స్ దగ్గర ఎక్కడైతే రిసార్ట్స్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న విల్లాస్ ఉంటాయి. ప్లస్ అలాంటి కంపెనీస్ ఎక్స్క్లూజివ్గా కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు.